హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి మొదటిసారి తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన భారతదేశంలో అధికారికంగా పర్యటించడం జరిగింది. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు అలాగే పాకిస్తాన్ ఎలా కట్టడి చేయాలి రెండు దేశాలు అని చెప్పేసి ఒక చర్చల్లో భాగంగా ఒక అవుట్కమ్ తీసుకురావాలని చెప్పేసి మన భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తో చర్చల కోసం ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ని మన భారతదేశంలో పర్యటించాలని చెప్పేసి కోరటం జరిగిందనమాట. అయితే ఖచ్చితంగా ఆయన మన భారతదేశంలో అడుగు పెట్టడంలోనే రీసెంట్గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ మీద దాడి చేయడం జరిగిందనమాట. ఒక రకంగా ఏంటి అంటే వార్నింగ్, మీరిద్దరూ కలిసిపోతే ఖచ్చితంగా మేము ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ చేసుకుంటామని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లో ఉన్న టీటీపీ అని చెప్పేసి తెహ్రీక్ తాలిబాన్ అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసుకొని దాడులు చేయడం జరిగిందనమాట. ఏదేమైనా కానీ మన కలయికను ఓడ్చుకోలేక ఆఫ్ఘనిస్తాన్ మీద ఇట్లా దాడులు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క విషయం మీద ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది. అలాగే మన భారతదేశం కూడా అన్ని రకాలుగా పాకిస్తాన్ని కట్టడి చేయడం కోసం ఆఫ్ఘనిస్తాన్కి కొంచెం ఆయుధాలు కానీ అలాగే వాళ్ళకి కొన్ని ట్రైనింగ్లు కానీ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మనతో మంచి సంబంధాలు కొనసాగిస్తుంది, అటు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పడట్లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం మంచిగా చేసుకొని పాకిస్తాన్ని కట్టడి చేయడానికి ఒక అవకాశంగా మార్చుకోవాలని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనా కానీ మన భారతదేశంలో తాలిబాన్ మినిస్టర్ పర్యటిస్తుంటే ఓరవలేక వాళ్ళ రాజధాని మీద దాడి చేయడమే జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.